మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ కలవనున్నారు. రేపు విజయవాడలో సబ్ జైల్లో ఉన్న వంశీని జగన్ కలవనున్నారు. ములాఖాత్లో వంశీని పరామర్శించనున్నారు. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ కలవనున్నారు. రేపు విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని జగన్ కలవనున్నారు. ములాఖాత్లో వంశీని పరామర్శించనున్నారు. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ప్రజెంట్ అయితే మాత్రం రిమాండ్ ఖైదీగా విజయవాడకి సంబంధించినటువంటి జిల్లా కోర్టులో ఉన్నారు. జిల్లా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు రేపు మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఆయన వచ్చి కలిసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి టీడీపీ ఈ వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అయితే మాత్రం ములాఖాత్కు సంబంధించిన అంశం మీద మాత్రం పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీ అయితే మాత్రం ఆ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి సంబంధికులు దాడి చేయటం, ఆ దాడి చేసినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే టీడీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో అతన్ని భయభ్రాంతికి లోన్ చేసి కిడ్నాప్ చేసినట్టుగా కూడా నేరం రుజువు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆయన రిమాండ్లో ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఆయన అయితే మాత్రం విజయవాడకి సంబంధించినటువంటి సబ్ జైల్లో ఉన్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇక్కడ గుంటూరుకు సంబంధించి గుంటూరులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి అప్పటి ప్రజెంట్ బాపట్లకి మాజీ ఎంపీ అయినటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నారో నందిగాం సురేష్, ఆ నందిగాం సురేష్ని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచినటువంటి నేపథ్యంలో ఆయన గుంటూరు వచ్చి నందిగాం సురేష్ని కలిశారు. ఆయన పరామర్శించి అక్కడ ఆయన మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అంటే ప్రధానంగా కూడా ఎవరెవరైతే ఈ విధంగా కూడా అరెస్ట్ ఈ రిమాండ్కి వెళుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రధానమైనటువంటి వాళ్ళని పరామర్శించేందుకు జగన్ అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కేడర్లో కొంత భయాన్ని పోగొట్టడం, మరికొంత జోష్ నింపే విధంగా కూడా ఆయన వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రజెంట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బెంగళూరులో ఉన్నారు. ఈరోజు ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి డైరెక్ట్గా కూడా మొట్టమొదటి అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వల్లభనేని వంశీని జైలుకి వచ్చి కలుస్తారనే మాత్రం వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ములాఖాత్ కంపల్సరీగా కూడా టైం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. 5 లోపలే ములాఖాత్కి సంబంధించి ఉంటుంది. ఒక రిమాండ్ ఖైదీని కలవాలంటే ఈ నేపథ్యంలోనే రేపటికి వాయిదా వేసుకున్నట్టు జరుగుతుంది. రేపైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ జిల్లా జైల్లో ఉన్నటువంటి విజయవాడలో జిల్లా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆయన కలిసి తర్వాత వచ్చి మీడియాను కూడా అడ్రస్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.